హాయ్ ఫ్రెండ్స్, త్రిబుల్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది కదా. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన వీడియో ఇది. అదేమిటంటే అసలు ఏ విధంగా నూజివీడు త్రిబుల్ రావాలి అని. ఇక్కడ మనం మొత్తం 2 వేస్ అయితే ఉన్నాయి నూజివీడుకి రావడానికి. ఒకటేమో త్రూ హనుమాన్ జంక్షన్ అండ్ అదర్ వన్ ఈజ్ త్రూ విజయవాడ. ఓకేనా. ఇక్కడ నేను ఈ క్యాలిక్యులేషన్ ఈ డిస్టెన్స్ అనేది నేను ఫస్ట్ 23 కిలోమీటర్స్, 44 కిలోమీటర్స్, 43 కిలోమీటర్స్ కదా. ఇది నేనైతే గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసి ఇక్కడ డైరెక్ట్ మీకు సింపుల్గా ఉంటుందని వేసేసాను, వీడియో ల్యాక్ అవ్వకూడదని. ఓకే, మొబైల్ అయితే మీకు ఏ విధంగా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో అలా అడ్జస్ట్ చేసుకుని ఈ వీడియో అయితే చూడండి. మీరు ఎక్కడ దిగాలి అండ్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి నూజివీడు త్రిబుల్ రావడానికి అని చెప్తున్నాను. ఇక్కడ నార్త్ నుంచి వచ్చేవాళ్ళు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఓకేనా. కృష్ణ వాళ్ళకైతే ఎలాగ ఇది తెలిసింది. మీరందరూ ఏం చేస్తారంటే ఇక్కడ నార్త్ నుంచి డైరెక్ట్ హనుమాన్ జంక్షన్కి వచ్చేయండి. నార్త్ నుంచి మీ ప్లేస్ నుంచి హనుమాన్ జంక్షన్కి వచ్చేస్తే హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు 23 కిలోమీటర్స్ నూజివీడు బస్ స్టాండ్. మళ్ళీ నూజివీడు నుంచి నూజివీడు త్రిబుల్ రావాలంటే మైలవరం బస్ అని ఉంటుంది నూజివీడు బస్ స్టాండ్లో. అక్కడ మీరు మైలవరం బస్ ఎక్కితే వాళ్ళే దింపేస్తారు, వాళ్ళే త్రిబుల్ అని అరుస్తారు. ఓకేనా, ఇలాగైతే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ సౌత్ నుంచి వచ్చే వాళ్ళు అయితే విజయవాడలో దిగాలి మీరు. ఓకే, ఇక్కడ విజయవాడలో మీరు దిగేసినట్లయితే డైరెక్ట్ విజయవాడ టు నూజివీడు బస్సెస్ అయితే ఉంటాయి. విజయవాడ టు నూజివీడు ఏమో 43 కిలోమీటర్స్. ఓకే, డైరెక్ట్ మళ్ళీ నూజివీడు నుంచి మైలవరం బస్సు ఎక్కాలి మీరు. మైలవరం బస్సు ఎక్కితే అక్కడ త్రిబుల్ కాలేజ్ ముందు దింపేస్తారు వాళ్ళు. ఇంకా మీకు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మేము సౌత్ నుంచి వచ్చే వాళ్ళం విజయవాడలో దిగాల లేదంటే హనుమాన్ జంక్షన్లో దిగాలని. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే జస్ట్ సౌత్ వాళ్ళ కోసం ఇది ఈ పార్ట్. నెక్స్ట్ పార్ట్ నార్త్ వాళ్ళ కోసం చెప్తున్నా. సౌత్ వాళ్ళు మీరు ఎక్కడి నుంచి సౌత్ వాళ్ళు ఎటు వచ్చినా కానీ విజయవాడ అయితే టచ్ అయ్యాలి కదా. ఇక్కడ విజయవాడ. ఓకే, విజయవాడ టు హనుమాన్ జంక్షన్ రావడం బెస్టా లేదా డైరెక్ట్ విజయవాడ టు నూజివీడు రావడం బెస్ట్ అని మనం చూడొచ్చు. ఇక్కడ విజయవాడ టు హనుమాన్ జంక్షన్ మనం చూసుకున్నట్లయితే 44 కిలోమీటర్స్ ప్లస్. ఓకే, దాని తర్వాత హనుమాన్ జంక్షన్ టు నూజివీడు ఇక్కడ ఇంకో 23 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేయవలసి వస్తుంది మీరు. అలా డైరెక్ట్ ఇలా విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్కి రాకుండా డైరెక్ట్ విజయవాడ టు నూజివీడు అనుకో, మీకు 43 కిలోమీటర్స్తో అయిపోతుంది. ఎక్స్ట్రా 23 కిలోమీటర్స్ రావక్కర్లేదు. ఓకేనా, మీరు చెక్ చేసుకోండి. సౌత్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరున్నా కానీ విజయవాడలో దిగేసి అక్కడ బస్సు ఉంటుంది కదా, సెంటర్ వాళ్ళు చెప్తారు కదా బస్సెస్ ఉన్నాయో లేవని. వాళ్ళని అడగండి ఫస్ట్, నూజివీడుకి బస్సులు ఉన్నాయా ఎక్కడ నుంచి డైరెక్ట్. ఒకవేళ ఉంటే ఏ షాట్లో ఆగుద్ది అని మీరు వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు. ఓకేనా. ఒకవేళ లేవంటే హనుమాన్ జంక్షన్కి ప్లాన్ చేసుకోండి మీరు. బెస్ట్ వే అయితే సౌత్ నుంచి వచ్చే వాళ్ళందరూ విజయవాడలో దిగేసి నూజివీడు బస్సు అయితే ఎక్కండి. నూజివీడు బస్సు ఎక్కిన తర్వాత నూజివీడు బస్ స్టాండ్లో మైలవరం బస్సెస్ అనేవి ఉంటాయి. ఆ మైలవరం బస్సెస్ ఎక్కితే త్రిబుల్ నూజివీడు ఎదురుకుండా అయితే మిమ్మల్ని దింపుతారు. అండ్ ఇక్కడ నార్త్ నుంచి వచ్చే వాళ్ళు చూడొచ్చు. నార్త్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ మెయిన్ సౌత్ వాళ్ళ కన్నా నార్త్ వాళ్ళు అయితే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి సింపుల్గా నార్త్ నుంచి వచ్చే వాళ్ళు చాలామంది విజయవాడకి టికెట్ బుక్ చేసుకుంటారు, కానీ విజయవాడకి అయితే వద్దు. ఎందుకో చెప్తాను. ఇక్కడ నార్త్ నుంచి వచ్చే వాళ్ళు ఫస్ట్ హనుమాన్ జంక్షన్కి వస్తారు. ఇక్కడ హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడుకి డైరెక్టర్ వచ్చేయచ్చు. హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు డైరెక్టర్ అయితే జస్ట్ 23 కిలోమీటర్స్ అవుతుంది. అలా కాకుండా హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడ రావడానికి 44 కిలోమీటర్స్. ఈ 44 కిలోమీటర్స్ ప్లస్ ఇక్కడ విజయవాడ నుంచి మళ్ళీ నూజివీడు రావడానికి 43 కిలోమీటర్స్. ఎంత ఎక్కువ అయిపోతుంది మీకు? ఇక్కడైతే జస్ట్ 23 కిలోమీటర్స్తో అయిపోతుంది. ఇక్కడ 44, 43 ఎక్స్ట్రా మీరు 60 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నారు. నార్త్ వాళ్ళు చెక్ చేసుకోండి. సో నార్త్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా హనుమాన్ జంక్షన్లో దిగేయండి. ఒకవేళ మీరు ట్రైన్ కట్టా వస్తే ఆ వే మీకు ఏ విధంగా చేసుకోవాలో ముందే ప్రీప్లాన్డ్గా మీరు ఉండుంటారు, అందుకే మీరు ట్రైన్లో వస్తున్నారు. సో బస్ మీద వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ నార్త్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ కోసం కావచ్చు ఈ వీడియో, లేదంటే తర్వాత మీరు వస్తారు కదా వాళ్ళ కోసమైనా అవ్వచ్చు. ఓకే, మేక్ షూర్ దట్ యూ టేక్ ది బెస్ట్ వే. అగైన్ సింపుల్గా చెప్తున్నాను మీకు. నార్త్ నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్ హనుమాన్ జంక్షన్కి టికెట్ కొట్టించుకోండి. హనుమాన్ జంక్షన్కి టికెట్ కొట్టించుకున్న తర్వాత హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్లో నూజివీడు బస్సెస్ అయితే మీకు ఉంటాయి. దాని తర్వాత నూజివీడు
నూజివీడు బస్ స్టాండ్లో మీకు మైలవరం బస్సెస్ అంటే త్రిపుల్ కాలేజ్కి బస్సెస్ అని వాళ్ళే అరుస్తారు. మీరు నూజివీడు బస్ స్టాండ్లో మైలవరం బస్ ఎక్కితే సరిపోతుంది. ఓకే, ఇదొకటి. దాని తర్వాత సౌత్ నుంచి వచ్చే వాళ్ళైతే మీరు డైరెక్ట్ విజయవాడలో దిగండి. విజయవాడలో దిగిన తర్వాత విజయవాడ టు నూజివీడు బస్సులు ఉన్నాయా లేవని అడగండి ఫస్ట్. ఓకేనా? హనుమాన్ జంక్షన్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్కి అయితే వస్తూ ఉంటుంది. ఓకే, సౌత్ వాళ్ళ గురించి చెప్తున్నాం కదా. సౌత్ వాళ్ళు అయితే ఫస్ట్ విజయవాడలో దిగండి. విజయవాడలో దిగేసిన తర్వాత నూజివీడు బస్సులు ఉన్నాయా లేవా అని అడగండి. ఒకవేళ ఉంటే నూజివీడు బస్సు ఎక్కేయండి. నూజివీడు బస్సు ఎక్కేసిన తర్వాత మళ్ళీ నూజివీడు బస్ స్టాండ్లో మైలవరం బస్సులు ఉంటాయి. మైలవరం బస్సు ఎక్కేస్తే మైలవరం టు నూజివీడు వచ్చేసి జస్ట్ 4 కిలోమీటర్స్. అంటే వితిన్ 10 మినిట్స్లో అయితే మీరు నూజివీడు వస్తే డైరెక్ట్ వితిన్ 10 మినిట్స్లో త్రిపుల్ కాలేజ్కి అయితే వచ్చేస్తారు. ఓకే, ఈ వీడియో మెయిన్ చేయడానికి కారణం ఏమిటంటే మా ఫ్రెండ్స్ నన్ను ఎక్కువ ఫోర్స్ చేశారు ఈ వీడియో చేయండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము కూడా ఇదే డిఫికల్టీ ఫేస్ అయ్యాం. చాలామంది మా ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే లాస్ట్ ఇయర్ మనం కూడా ఏ విధంగా కాలేజీకి రావాలని డిఫికల్టీ ఫేస్ చేసాం కాబట్టి ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చేయరా అన్నారు కాబట్టి చేశాను. సో ఇదైతే మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. మళ్ళీ ఏ పాయింట్ మీకు అర్థం కాకపోయినా వీడియోని రీప్లే చేసుకుని చూసుకోండి. సో మీకు సింపుల్ వేలో జర్నీ అయిపోయేదాకా చూసుకోండి. అండ్ మీకు కౌన్సిలింగ్ టైమింగ్ వచ్చేసి సపోజ్ 8 o'clock అయితే బిఫోర్ 2 hours అంటే 6 o'clock కల్లా ఇక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకోండి. గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కటైతే ఎగ్జాంపుల్గా చెక్ చేసి చూపిస్తాను లైవ్లో చూడండి. ఓకే, ఇది గూగుల్ మ్యాప్స్. మీరు డైరెక్షన్స్ అండ్ స్పీడ్ అదే టైం ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ యారో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. స్టార్ట్ లొకేషన్ నేను నార్త్ వాళ్ళ కోసం ఒక ఎగ్జాంపుల్ కింద శ్రీకాకుళం టు ఓకే ఇక్కడ శ్రీకాకుళం అని సెర్చ్ చేశాను. శ్రీకాకుళం ఎంటర్ చేసిన తర్వాత డెస్టినేషన్కి వచ్చేసి మీరు నార్త్ వాళ్ళు కాబట్టి హనుమాన్ జంక్షన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ టైం అయితే వస్తుంది. వెయిట్. ఓకే, 9 hours 28 minutes అంటే 10 hours మ్యాక్సిమం 10 hours అయితే పడుతుంది. వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ఒక 2 hours ఎక్స్ట్రా చేసుకోండి. ఎందుకంటే మధ్యలో బస్సెస్ రాకపోవచ్చు, మధ్యలో ఇంకా ప్యాచెస్ గట్టా పడి ఏమైనా అవ్వచ్చు. సో జస్ట్ ఒక 2 hours మీరు ఎక్స్ట్రా చేసుకోండి. అంటే ఇక్కడ 10 hours ప్లస్ 2 hours 12 hours. మీరు జస్ట్ శ్రీకాకుళం నుంచి ఇక్కడికి హనుమాన్ జంక్షన్కి రావడానికి 12 hours అయితే పడుతుంది. ఈ 12 hours ప్లస్ ఓకే ఫ్రెండ్స్, ఆ 12 hours ప్లస్ ఇక్కడ మీరు నూజివీడ్ నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడ్ రావడానికి అయితే 1 hour అయితే పడుతుంది. బస్సెస్ కట్ట దొరకాలి కాబట్టి. సో అక్కడ 12 hours, ఇక్కడ 1 hour 13 hours. అక్కడ 13 hours. దెన్ ఫ్రమ్ నూజివీడు టు ఇక్కడికి వచ్చేసి త్రిపుల్ కాలేజెస్కి వచ్చి 10 minutes అంటే అప్రాక్సిమేట్లీ 14 hours అయితే మీకు పడుతుంది శ్రీకాకుళం వాళ్ళకి. మిగిలిన వాళ్ళు కూడా ఏం చేసుకుంటారంటే మీ స్టార్టింగ్ లొకేషన్ నుంచి హనుమాన్ జంక్షన్ డిస్టెన్స్ కనుక్కోండి. ఈ డిస్టెన్స్ కనుక్కున్న తర్వాత జస్ట్ ఫర్ నార్త్ ఇది. ఈ డిస్టెన్స్ కనుక్కున్న తర్వాత ఈ డిస్టెన్స్ నుంచి హనుమాన్ జంక్షన్ టు నూజివీడు టైమింగ్ ఉంటుంది కదా, ఇక్కడ నార్త్ వాళ్ళు వచ్చేసి స్టార్ట్ లొకేషన్ మీరు పెట్టేసిన తర్వాత ఎండ్ లొకేషన్ ఏమో హనుమాన్ జంక్షన్ పెట్టండి. హనుమాన్ జంక్షన్ పెట్టిన తర్వాత ఇక్కడ టైం అనేది చూపిస్తుంది. ఈ టైంని దేనికి యాడ్ చేయాలంటే ఇక్కడ హనుమాన్ జంక్షన్ టు నూజివీడు ఉంటుంది కదా, దీనికి ఒక 1 hour. మీ టైంతో 1 hourని యాడ్ చేసుకుని అండ్ 1 hour ప్లస్ 10 minutes దీన్ని కూడా 1 hour వేసుకోండి. దాన్ని యాడ్ చేసుకుని టోటల్ టైం అయితే చూసుకోండి. మీరు కౌన్సిలింగ్కి 8కి రావాలి కాబట్టి మార్నింగ్ సెక్షన్ 8కి రావాలి కాబట్టి సపోజ్ శ్రీకాకుళం వాళ్ళు చూస్తే 14 hours పడుతుంది. సో 14 hours బ్యాక్ నుంచి మీరు కరెక్ట్గా మీ ట్రావెలింగ్ స్టార్ట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. ఒకవేళ సౌత్ వాళ్ళు ఎటు సైడ్ నుంచి రావాలైతే చెక్ చేద్దాం. ఓకేనా? ఓకే, సౌత్ వాళ్ళు అయితే విజయవాడలో దిగుతారు కదా, జస్ట్ వెయిట్ మినిట్. ఓకే, అది కూడా చెప్తాను, చిన్న క్యాలిక్యులేషన్. ఓకే, ఇటు సైడ్ సౌత్ వాళ్ళు అయితే మీ స్టార్టింగ్ లొకేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ లొకేషన్ నుంచి ఎండ్ లొకేషన్ ఏమో మీది విజయవాడ కదా, ఓకే విజయవాడ వేసుకుంటే మీకు టైం ఎంత పడుతుందో చూపిస్తుంది. జస్ట్ ఫర్ రివై. ఓకే, ఇక్కడ మీకు అయితే 10 hours అయితే పడుతుంది. జస్ట్ నేను ఎగ్జాంపుల్ కింద అనంతపురం తీసుకున్నాను. 10 hours కాదు 8 hours అయితే పడుతుంది. ఇక్కడ 8 hours ప్లస్ ఒక 2 hours ఎక్స్ట్రా వేసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా? 8 + 2 10 hours. ఈ 10 hours మళ్ళీ విజయవాడ టు నూజివీడు రావడానికి ఎంత టైం పడుతుంది? ఓకే, విజయవాడ టు నూజివీడు రావడానికి ఇక్కడ 1.5 hour పడుతుంది.
అంటే 10 + 2 hours ఈక్వల్ టు 10 + 2 = 12 hours. 12 hours ప్లస్ మళ్ళీ నూజివీడ్ నుంచి మైలవరం జస్ట్ 10 minutes 13 hours అయితే పడుతుంది. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ వేసుకుని కౌన్సిలింగ్ టైం కన్నా కొంచెం ఒక 2 hours ముందు మీరు రావడానికి అయితే చెక్ చేసుకోండి. ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఏ పాయింట్ అర్థం కాకపోయినా మళ్ళీ వీడియోని రీప్లే చేసుకుని స్లో మోషన్లో పెట్టుకుని మీకు ఇష్టం వచ్చినట్టు అయితే మీకు అర్థమయ్యే విధంగా మీకు ఏ విధంగా అయితే క్లారిటీ వస్తుందో ఆ క్లారిటీ వచ్చే విధంగా అయితే వీడియోని చెక్ చేసుకోండి. బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మాకు ఎవరూ చేయలేదు ఇలాగా. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా 100% కాదు 200% యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ వాళ్ళు అడగరు, జస్ట్ సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తారు. సో ఎటువంటి టెన్షన్ పడకండి. హోప్ ది బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్. గుడ్ బై.